మా పక్కీదులో పెళ్లి అవుతా ఉంటే మేము చెప్పకుండా తినేదానికి పోయిన విషయం మా బాబాకి అయితే తెలిసిపోయింది. ఎలానో చూడండి. మా ఇంటి పక్కన ఎవరితో కోయేటోళ్ళది పెళ్లి అయితే జరుగుతూ ఉంది. ఆ పెళ్లికి మాకు అసలు సంబంధమే లేదు. ఆ పెళ్లి ఎవరితో కూడా మాకు తెలియదు. నైట్ టైం కాబట్టి పెళ్లిళ్ళని కోయేట్లో జరిగేది. అలా వాకింగ్ అని బయటకు అయితే వచ్చిన పెళ్లి అయితే జనాలు హడావిడి గ్రాండ్ గా మామూలుగా అయితే జరగడం లేదు. నేను చిన్నగా లోపలికి అయితే వెళ్ళిపోదామని చెప్పి పెళ్లి లోపలికి అయితే వచ్చేసినాను. ఇతను అడిగి మంచి వాసన వచ్చే సెంటు ఒక రోగొట్టు అని చెప్పి ఆ సెంటు కొడుచుకొని లోపలికి అయితే వచ్చేసినాను. నేను వచ్చేటప్పటికి పాటలు పాడే ప్రోగ్రామ్ అని అయిపోయి టీలు కాఫీలు అయితే తాగుతున్నారు. ఇంకా టీలు కాఫీలు ఎప్పుడైనా తాగేటియే కదా అని చెప్పి నేనైతే మంచి ఒరిజినల్ జ్యూసులు అయితే 2-3 తాగేసిన. ఇక్కడైతే పెళ్లి భోజనాలు మొత్తం సెట్ చేసినారు. ఇంకా స్టార్ట్ చేయలేదు తినేదాన్ని. నాకైతే ఒక పక్క టెన్షన్ గానే ఉండదు. ఈ పెళ్లిలో ఎవరున్నా చూసి నువ్వు ఎవరు అడుగుతానే అని చెప్పి. కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా నేను గమ్మని ఉండేవాడిని ఉండకుండా నాతో పాటు పనిచేసే వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా వస్తారని చెప్పి వీడియో కాల్ అయితే చేసినాను. ఏదో తింటారులే అని చెప్పి నేను వీడియో కాల్ చేస్తే మా కోవిడ్ పిల్లోడు పక్కన కూర్చో ఉంటే ఆ పిల్లోడు ముందర వీడియో కాల్ అయితే ఎత్తేసినారు. ఇంకా ఫోన్ ఎత్తగానే మా కోవిడ్ పిల్లోడు మొత్తం నేను యాడ్ ఉండేది ఏం చేసేది మొత్తం అయితే వీడియో కాల్ చూసేసినాడు. నేనైతే ఎక్కడ అందరికి చెప్తాడు అని చెప్పి పరిగెత్తుకుంటా వాడు ముందరకైతే వచ్చేసి రొంచే బట్టా ఉండి మళ్ళీ వాడు ఇంట్లోకి వెళ్ళిపోయినాక మేము మళ్ళీ పెళ్లిలోకైతే వెళ్ళిపోయినాము. మొత్తానికి ఎట్టోకోట ఆ నోట్లో ఈ నోట్లో పడి మా వాళ్ళకైతే తెలిసిపోయింది మేము పక్కింట్లో పెళ్లికి పోయిన విషయం. ఇంక ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వెనక్కి పోయినా వేస్ట్ కాబట్టి తినేసి పోదామని చెప్పి అయితే అనుకున్నాము. ఈ పెళ్లి జరిగే ఇంట్లో అయితే మన తెలుగు అతను డ్రైవర్ గా పనిచేస్తాడంట. నాకు తెలియదు ఇన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి అయితే ఉన్నాడంట. ఇంకా డ్రైవర్ అయితే పెళ్లి మా కోయేటోళ్ళదేను ఏం కావాలని తినండి ఎంతసేపు అయినా ఉండండి అని చెప్పినాడు. మేమైతే తెలియని వాళ్ళ పెళ్లికి వచ్చి బాగా ఎంజాయ్ చేసినాము. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.